మీరు చెప్పండి, we already worked with Fanindra once. That was a sweet short film. But then coming into the film వచ్చేటి అంటే ఒక 8 వసంతాలు అంటే ఒక 8 సంవత్సరాల ఒక కథను చెప్పాలంటే there will be lots of variations, there will be lots of timeline changes in the film. సో దాన్ని ఎలా అంటే 8 వసంతాలు అనేవి కాన్స్టెంట్గా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయా, లేదంటే దాంట్లో మళ్ళీ గ్యాప్స్ ఏమైనా ఉంటాయా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రిక్ క్వశ్చన్. అంటే మీరు 3 క్వశ్చన్లు అడిగారు కాబట్టి మీ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. నేనే కాదు, మేము ఎవరూ సినిమా గురించి ఏం చెప్పలేము, చెప్పకూడదు. ఇక మనం June 20th మహా అయితే 10 రోజులండి, తెలిసిపోతుంది. సో అది పక్కన పెడితే ఇప్పుడు మేము ఎలా ప్రిపేర్ అయ్యాం అనేది మీ క్వశ్చన్. ఇక్కడ 2 layers ఉంటాయండి, యాక్చువల్లీ 3 layers. సో ఒకటి, నాకు ఫణీంద్ర గారితో ముందు పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ కొంచెం హెల్ప్ అయింది. ఎందుకంటే కొంచెం నాకు చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది ఆయనకి ఏం కావాలనేది. బికాస్ ఆల్రెడీ ఒకసారి మేము పనిచేసాం కాబట్టి అంటే కొంచెం అతని మైండ్ నేను కొంచెం రీడ్ చేయగలను, కొంచెం. ఓకే, అది ఎందుకో మళ్ళీ చెప్తా. సో అతను ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో ఈయనకి ఇదా కావాలని నాకు కొంచెం కమ్యూనికేట్ అవుతుంది. అదొకటి ఒక 10% నాకు హెల్ప్ అయింది. రెండోది ఏంటంటే స్వతహాగా యాజ్ అన్ ఆర్టిస్ట్, ఇది నా ఫస్ట్ సినిమానే, బట్ నా ప్రిన్సిపల్ ఏంటంటే ఐ వాంట్ టు బీ అ ఫైన్ యాక్టర్. ఐ వాంట్ టు బీ అ ఫైన్ యాక్టర్. సో నేను నమ్మేది ఏంటంటే ప్రతి పాత్రకి మనకు ఒక సిగ్నేచర్ లుక్ ఉండాలి, ఒక సిగ్నేచర్ వాయిస్ ఉండాలి, లేదా ఒక క్యారెక్టర్ కనపడాలి. సో మేము ఆల్రెడీ మధురం అనేది ఒకటి చేసాం కాబట్టి మీరు అన్నట్టే అది చాలామంది చూశారు అండ్ దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఒక 7-8 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. నేను డెలిబరేట్గా అండ్ సార్ కూడా ఒకసారి అన్నారు, మనం పూర్తిగా ఆ లుక్ అయితే మనం బ్రేక్ చేయాలి, లేదా ఆ క్యారెక్టర్ మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ రెఫరెన్స్ ఉంది కాబట్టి. సో అది నా మైండ్లో కూడా ఉండిందండి. అంటే ఈ సినిమాకి ఏదైనా సిగ్నేచర్ లుక్ రావాలి అంటే కాస్ట్యూమ్స్ కానీ మనకి హెయిర్ కానీ అన్ని విధాలుగా. సో అది డెఫినెట్గా ప్రిపరేషన్ నేను చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మోరలెస్ నా డిఫాల్ట్ లుక్ ఇదే అనమాట. సో కొంచెం హెయిర్ విషయంలో కానీ, కొంచెం బాడీ విషయంలో కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కానీ చాలా వింటేజ్ కాస్ట్యూమ్స్ ఉంటాయన్నమాట నాకైతే. సో అది ముందరే ఒక 4-5 months నుంచే నేను అవే కాస్ట్యూమ్లో తిరిగేవాడిని. సో ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ ఏముంటాయో ఒక 3-4 కొనేసుకుని అవే వేసుకునేవాడిని అండి. అవి వేసుకునే సినిమాలకి వెళ్ళేవాడిని, అవి వేసుకునే మెట్రోలో తిరిగేవాడిని, అవి వేసుకునే జనాలు కలిసేవాడిని. వరల్డ్ కప్ కూడా అవి వేసుకునే చూసా, 2023 వరల్డ్ కప్. ఓకే, సో అది కొంచెం హెల్ప్ అయింది నిజంగా. ఎందుకంటే అవి కొంచెం నేను రెగ్యులర్ లైఫ్లో వేసుకునే కాస్ట్యూమ్స్ కాదు. సో అది నా ప్రిపరేషన్. అండ్ ఆఫ్ కోర్స్ డైలాగ్ ఇవన్నీ అయితే ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం, అండ్ సార్ కూడా రిహర్సల్స్ వాటన్నిటిలో అవి ఎటు ఉండేవే. ఆయన కరెక్ట్గా చెప్తారు ఆయనకి ఎలాంటి మాడ్యులేషన్ కావాలి, ఎలాంటి డెలివరీ కావాలి అవన్నీ. అండ్ మూడో ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఇంత చేసినా, మనం ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా ఆమన్నట్టు వారు ఇందాక అనుకున్నట్టు ఆల్వేస్ ఒక 30-40% ఆన్ ద సెట్ మారిపోతుందండి. బికాజ్ హీఈస్ అ జీనియస్, హీఈస్ ఆల్వేస్ ప్రాసెసింగ్. ఆయన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, డైలాగ్స్ రిఫైన్ అవుతూ ఉంటాయి. సో అలా అవుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రిపరేషన్ చేసినా ఆ చెత్తబుట్టలో పడేయడానికి రెడీగా కూడా ఉండాలి. అంటే ఎనీ యాక్టర్ హూ వర్క్స్ విత్ ఫణీంద్ర. సో దట్ ఈస్ ఆల్సో ఛాలెంజ్, అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అరే మనం ఇంత ప్రిపేర్ ఇలా చేద్దాం అనుకున్నా అని మనం రిజిడ్గా ఉండడానికి లేదు, అప్పటికప్పుడు మోల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకోటి లాస్ట్ థింగ్, మీరు అడిగింది ఈజీ క్వశ్చన్ కాదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. లాస్ట్ థింగ్ ఏంటంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఫనీ విచ్ ప్రాబబ్లీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఇస్ మనము వీ కెన్ కీప్ అవర్ మైండ్స్ అట్ హోమ్. మన సొంత అనాలిసిస్లో మన బుర్ర మనం వాడక్కర్లేదు. నేను ఏ రోజు ఫుటేజ్ ప్లేబ్యాక్ ఏది చూడలేదు. ఆయన అక్కడ ఉంటాడు మానిటర్ దగ్గర, ఆయన టేక్ ఓకే అంటే ఓకే, టేక్ ఓకే కాదంటే టేక్ ఓకే కాదు. నా సొంత అనాలిసిస్ కూడా నేను చేయక్కర్లేదు, బాగా వచ్చిందా బాగా రాలేదా వాటెవర్. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల మనకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టే ఆయనకి ఫిలిమ్స్ మీద ఆ కమాండ్ ఉంది కాబట్టి, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉందన్నారు కాబట్టి హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ హీ నోస్ అంటే ఓన్లీ సెట్ మీదే కాదండి, హీఈస్ అన్ ఎడిటర్ ఆల్సో. మను ఆయనే ఎడిట్ చేశారు, మధురం ఆయనే ఎడిట్ చేశారు. పోస్టర్ చూస్తే దీనికి కూడా వన్ ఆఫ్ ద ఎడిటర్స్ ఆయన. యా, సో ఆయనకి థియేటర్లో ఏ బొమ్మ పడుతుంది అనేది ఆయన క్లారిటీ ఉంటుంది. ఓకే ఈ షాట్ ఎలా పడుతుంది, అప్పుడప్పుడు 2-3 టేక్లు అయినా కానీ ఆయన ఓకే ఎడిట్లో ఒకసారి నాకు వచ్చేసింది అంటారు. సో మనం బ్లైండ్గా సరెండర్ అయిపోవడం అనేది ఒక యాక్టర్కి ఉండే బిగ్గెస్ట్ కంఫర్ట్. అండ్ నేను అది చాలా ఫస్ట్ సినిమాకే అలాంటి డైరెక్టర్ దొరకడం అనేది. ఎందుకంటే నాకు ఇదివరకు నేను థియేటర్ చేసినప్పుడు ఒక మెంటర్ చెప్పారు నాకు,
రవి ఒక యాక్టర్కి ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ దొరికితే అంతకంటే అదృష్టం ఉండదని. కానీ అది ప్రతిసారి దొరకదు. అది దొరకని రోజు నీ క్రాఫ్ట్ నీకు ఉండాలి. మనం నేర్చుకునే క్లారిటీ ఉన్న డైరెక్టర్ దొరికితే, ఆర్ గుడ్ డైరెక్టర్, క్లారిటీ ఉన్న డైరెక్టర్, క్రాఫ్ట్ మీద కమాండ్ ఉన్న డైరెక్టర్ దొరికితే అసలు యాక్టర్ ఏం చేయక్కర్లేదు. మనం ఎందుకు ట్రైనింగ్ లేదా క్రాఫ్ట్ టెక్నిక్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, అలాంటి డైరెక్టర్ దొరకనప్పుడు నిన్ను ఎవరు సేవ్ చేయరు, నువ్వు పర్ఫామ్ చేయాలి. సో ఇది అప్పుడెప్పుడో నాకు థియేటర్ చేసినప్పుడు ఒక మెంటార్ చెప్పింది. ఫణీంద్ర గారిని నేను లైవ్ ఈ సినిమాలో చూసినప్పుడు ఫస్ట్ సినిమాకి ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దొరకడం ఎంత అదృష్టం అని నాకు మళ్ళీ అర్థమైంది. సో అది హోలిస్టిక్గా చెప్పాయండి. బట్ యా, దీనికి ఆన్సర్ అనేది డెఫినెట్ ఆన్సర్ ఉండదు. యా ప్లీజ్.